హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదా, కాకపోతే ఈ హ్యాండ్స్కి వచ్చేసి అంబ్రెల్లా స్లీవ్స్ సింగిల్ లేయర్ తీసుకుంటున్నామండి. మనము బాగుంటాయి. అంబ్రెల్లా స్లీవ్స్ అంటే 3 లేయర్స్ వస్తాయి కదా, అలా కాకుండా సింగిల్ లేయరు మనకు వచ్చిన బ్లౌజ్ పీస్లోనే కట్ చేసుకుందాము. మిగిలిన బ్లౌజ్ పీస్ని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది మనకి మిగిలింది. అయితే దీన్ని 2 ఫోల్డింగ్ అంటే డబుల్ మడత మీద ఉంచుకోవాలి. 2 మడతల మీద వేసుకుని కొలుచుకోవాలి మనకి ఎంత ఉంది క్లాత్ అనేది. ఇది 14 ఇంచుల వరకు తీసుకోవాలండి. వీడియో కొంచెం కనిపించలేదు, ఏమనుకోమాకండి, సారీ. అయితే 14 ఇంచుల వరకు తీసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా హెచ్చు తగ్గులు కానీ ఏమన్నా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. ఇక్కడ నాకు కొంచెము ఇది సమానంగా లేకుండా కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది, అందువల్ల నేను సమానంగా చేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో అయితే తీసుకోవాలి, అంటే పలక షేప్లో తీసుకోవాలి. తీసుకున్న దాన్ని ఎంత ఉందో కొలుచుకోవాలి. మినిమం 14 ఇంచుల వరకు ఉండాలండి. నాకు 15 ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. క్లాత్ ఎందుకండి వేస్ట్ చేయడం, ఉంచేసేస్తున్నాను. ఇటు సైడ్ 14 ఇంచులు, అటు సైడ్ 14 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. మీరైతే 15 ఉన్నా పర్లేదు, తీసేసుకోండి. ఓకే, ఇలా 2 మడతల మీద వేసుకుని దాన్ని మళ్ళీ ఇలా ముందుకి మడుచుకోవాలి. అంచులున్నా పర్వాలేదండి. అంచులుంటే మళ్ళీ హ్యాండ్ రాదేమో అని అనుకోవద్దు. మంచిగా అంచులు ఉన్నా సరే మంచిగా మడుచుకోండి. ఇలా 2 పీసెస్ నేను కట్ చేసుకున్నాను, ఎందుకంటే మధ్యలో జాయింట్ లేకుండా 2 పీసుల కింద కట్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుందని. ఇలా ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేయాలి. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి విడిపోతూ ఉంటుందండి. ఏదన్నా పిన్ సహాయంతో మీరు దీనికి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కార్నర్ ఉంది కదండి మడిచింది, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనము బీస్ ముక్క ఇట్లా లోపలికి పెట్టుకొని ఇలా మార్కింగ్ ఒకటి చేసుకోవాలి. ఈ క్లాత్లు అనేది మడత మనము విడిపోకుండా చూసుకోవాలి. ఒక 2 పిన్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. ఇప్పుడైతే హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 7 ఇంచుల వరకు తీసుకోవచ్చండి. ఎవరికైనా అంతే, 6.5 7 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇలా తీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ 7 ఇంచులు ఇట్లా చుట్టూతా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకోండి. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, కొంచెం ఇగ్నోర్ చేయండి వాయిస్ని. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న గుండ్రని హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం మనం. చాలా ఈజీ అండి, సింపుల్గా. మీరు కస్టమర్ కుడితే 100 రూపీస్ ఈజీగా ఛార్జ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే మన దగ్గరికి న్యూ మోడల్ పెడుతుంటే కదండి కస్టమర్స్ వచ్చేది. ఎప్పుడు ఒకటే బ్లౌజులు కుడితే కస్టమర్స్కి కూడా బోర్ కొట్టిద్ది కదా. మనం వేసుకుంటే ముందు ఎక్కడ కుట్టించామని అడగాలి. నేనే కుట్టుకున్నానంటే వాళ్ళు మన దగ్గరికే వస్తారు. అర్థమైందా. ఇప్పుడు దీన్ని హ్యాండ్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇందాక బీస్ ముక్కతో, దాన్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా తీసుకోవాలి చంక రౌండ్ అనేది చాలా మందికి డౌటు. ఇప్పుడు చంక రౌండ్ ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను. మనం ఎలా కొలత వేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఈ హ్యాండ్ తీసుకున్నాం కదండి, నిన్న వీడియోలో కట్ చేసుకున్నాం కదా. హ్యాండ్ ఎంత కొలత ఉంది అంటే చంక రౌండ్ ఎంతవరకు ఉంది, నాకు 9 ఇంచులు వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచు కలుపుకుంటే 10 ఇంచులు. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసి 10 ఇంచులు రావాలి. ఇప్పుడు మనం కట్ చేసేది 2 హ్యాండ్స్ అండి. 10 ఇంచుల్లో సగం పోతే 5 ఇంచులు. 5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 5 ఇంచుల్లో సగం ఎంత, 2.5. 2.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 2.5 దగ్గర నుంచి
మనము అక్కడి నుంచి 2.5 రౌండ్గా పెట్టుకుంటూ రావాలి. చూడండి వీడియోలో చూపిస్తాను. ఇలా టేప్ మాత్రం 2.5 దగ్గరే పట్టుకోవాలి. నేను ఫింగర్తో పట్టుకున్నాను కదా, అలా పట్టుకొని ఇలా చిన్నగా రౌండ్ గీసుకుంటూ రావాలి. ఇదే చంక రౌండ్ అండి. కావాలంటే మీరు కట్ చేసుకున్నాక కొలుచుకుంటూ చూడండి. ఆమ్ రౌండ్ 10 ఇంచులు కంపల్సరీ వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. స్టిచ్చింగ్ అంటేనే చాలా మెథడ్తో పనిచేయాలండి. మైండ్ ఇక్కడ ఉంటేనే మంచిగా వస్తాయి బ్లౌజులు. మనం ఏదో ఆలోచిస్తూ ఏదో కట్ చేసేస్తే ఇవన్నీ కుట్టడం తప్పుపోతూ ఉంటుంది. కాబట్టి మనము శ్రద్ధగా ఇది నేర్చుకోవాలి అనే ఆసక్తితో పనిచేసుకోవాలి. అలా చేస్తేనే మనము ₹1 అనేది గెయిన్ చేసుకోగలము. ఇంట్లో ఉంటూనే స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి. చిన్న చిన్నగా నేర్చుకోండి. ఏం పర్వాలేదు, ఎవ్వరు పరిగెత్తమంటలేదుగా మనల్ని. ఇలా చంక దగ్గర ఓపెన్ అయితే చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఒక చిన్న కట్ పెట్టుకుంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇది అని చెప్పి గుర్తుంటుంది. ఇలా 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో రౌండ్గా. చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ అయితే. నేను ఆల్రెడీ ఒక కస్టమర్కి స్టిచ్ చేశాను. ఇది సెకండ్ బ్లౌజు. ఇలా చంక కొలుచుకొని మీకు ఎంత వచ్చిందో చూడండి. నాకైతే 10 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. దీన్ని సైడ్లు జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను వీడియోలో. ముందు హ్యాండ్ చేసేసాను. ఈ హ్యాండ్కి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇలా హ్యాండ్ మొత్తం అయితే జిగ్జాగ్ చేసుకొని ఉంచుకోవాలండి. మొత్తం 2 హ్యాండ్స్ జిగ్జాగ్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. హ్యాండ్స్ కూడా ఎలా అటాచ్ చేయాలో నేను మీకు వీడియోలో చూపించేస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా యూస్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అయినా పెడితే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి.